ఆదిలాబాద్ డైట్ కాలేజ్ మైదానంలో గత 14 రోజులుగా విశ్వశాంతి మహాయాగం కన్నుల పండుగగా జరుగుతుంది. నిన్న నిర్వహించిన శ్రీ సీతారాముల పట్టాభిషేకానికి కంది శ్రీనివాసరెడ్డి కుటుంబం హాజరై పట్టాభిషేకాన్ని తిలకించి తరించారు. అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో లడ్డూ ఖడ్గం దక్కించుకోవడానికి ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. మొత్తానికి కంది శ్రీనివాసరెడ్డి కుటుంబం దక్కించుకుంది. 5,50,000కు కంది శ్రీనివాసరెడ్డి లడ్డూను వేలంపాటలో గెలుపొందారు. కంది శ్రీనివాసరెడ్డి కుటుంబానికి లడ్డూ, ఖడ్గం, తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ డైట్ కాలేజ్ మైదానంలో గత 14 రోజులుగా విశ్వశాంతి మహాయాగం కన్నుల పండుగగా జరుగుతుంది. నిన్న నిర్వహించిన శ్రీ సీతారాముల పట్టాభిషేకానికి కంది శ్రీనివాసరెడ్డి కుటుంబం హాజరై పట్టాభిషేకాన్ని తిలకించి తరించారు. అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కాలేజీ మైదానంలో గత 14 రోజులుగా లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణ స్వామి స్వరూపానంద ఆధ్వర్యంలో విశ్వశాంతి మహాయాగం అనేటటువంటి కార్యక్రమం అయితే నిర్వహించబడుతోంది. ఇందుకు సంబంధించి కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే ఆయన అమెరికా నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా అంటే లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలకు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు తన వంతు సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన వెంటనే 3వ రోజు లేదా 4వ రోజు శ్రీనివాస కళ్యాణంలో కంది శ్రీనివాసరెడ్డి పాల్గొని ఆ శ్రీనివాసుడు కళ్యాణాన్ని తిలకించి అదే రోజు ఆయన 1,00,000 రూపాయల విరాళాన్ని నిర్వాహకులకు అందించారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే 6వ తేదీ నాడు 4వ తేదీ నాడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఒక యాగంలో కూడా, మహాయాగంలో కూడా దాదాపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దంపతులతో సహా ఆయుధ చండీ యాగంలో కూడా పాల్గొని తరించారు. ఆ తర్వాత నిన్న జరిగినటువంటి ఒక శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత పట్టాభిషేకంలో పూర్తిగా పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి ఒక భక్తులతో కలిసి ఆయన పాల్గొనడం, ఆ తర్వాత పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తిగా చివరి వరకు కూడా తిలకించి తరించారు. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంటే ఏ కార్యక్రమం జరిగినా తాను వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పేటటువంటి ఒక కంది శ్రీనివాసరెడ్డి అన్నింట్లో కూడా తాను ముందుంటాడనంటే నిర్వచనం మనం నిన్నటి లడ్డు వేలంలో మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అయితే పట్టాభిషేకం పూర్తయిన తర్వాత అక్కడ
ఉంచినటువంటి ఒక లడ్డూకి విపరీతమైనటువంటి ఒక పోటీ అయితే నెలకొంది. ఎందుకంటే అశేష భక్తులు అక్కడ హాజరయ్యారు. చాలా మంది ఆ లడ్డు దక్కించుకోవాలనేటటువంటి, ఎందుకంటే అన్ని రోజుల పాటు నిర్వహించినటువంటి పూజలు అందుకున్నటువంటి ఒక లడ్డూని దక్కించుకోవడం కోసం తీవ్రమైన పోటీ అయితే అక్కడ భక్తుల మధ్య అయితే నెలకొంది. అయితే ఆ లడ్డు అంటే సాధారణంగా 50,000తో ఆ లడ్డు వేలం ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత దాన్ని దక్కించుకోవడం కోసం భక్తులు అయితే పోటీ పడ్డారు. కానీ చివరి పోటీగా ఒక ముగ్గురు అయితే తీవ్రమైనటువంటి ఒక పోటీలో నిలిచారు. చివరికి కంది శ్రీనివాసరెడ్డి ఆశ్చర్యపరిచే విధంగా 5.5 లక్షలకి ఆ లడ్డును దక్కించుకోవడం, ఆ తర్వాత భక్తులందరూ కూడా కరతాళ ధ్వనులు మధ్య కంది శ్రీనివాసరెడ్డి దంపతులను అభినందించడం, ఆ తర్వాత నిర్వాహకులు కూడా వారిని అభినందించి శాలువాతో సత్కరించి అలాగే లడ్డూను అలాగే ఖడ్గాన్ని తర్వాత తీర్థ ప్రసాదాలని కూడా కంది శ్రీనివాసరెడ్డి కుటుంబానికి అందించి ఆశీర్వదించారు. అలా అంటే ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇటు సామాజిక సేవా కార్యక్రమాలే కావచ్చు, ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కావచ్చు, లేదంటే పేదలకు సాయాలే కావచ్చు, ఓవరాల్ గా చూస్తే తన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా కంది శ్రీనివాసరెడ్డి తన వంతుగా తోడ్పడతాడు, సాయం అందిస్తాడు, అండగా ఉంటాడు, భరోసాగా ఉంటాడు అనేటటువంటి యొక్క సంగతి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకైతే మరొకసారి నిరూపితమైంది. నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం ద్వారా అన్ని గంటల పాటు అక్కడ కూర్చోవడమే కాదు, ఎందుకంటే యాక్చువల్లీ చాలా బిజీ షెడ్యూల్ గా ఉన్నటువంటి సంఘటన. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం కూడా ఈ రోజే ఉంది. నిన్న ఏర్పాట్లు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం చివరికి వచ్చేసింది కాబట్టి పట్టాభిషేక కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వానం, ఈయన వెళ్ళడం, ఆ తర్వాత లడ్డు వేలం దక్కించుకోవటం, ఇవన్నీ కూడా ఒక శుభసూచకంగా ఇక్కడ భావిస్తున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో స్వామివారి ప్రసాదం తన ఇంటికి దక్కడం, తనకు అందడం ఒక శుభ సూచకం. ఇది మంచి సంకేతంగా అయితే అందరూ భావిస్తున్నారు. సో అంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా మరిన్ని కూడా, ఎందుకంటే అప్పుడే చెప్పాడు, ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు ఎదురైనప్పటికీ, ఎలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మంచి సమాజ హితం కోసం చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా తన వంతు సహకారం ఉంటుందని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. చెప్పిన విధంగానే మాటల్లోనే కాదు చేతుల్లో కూడా ఆయన ఈ విధంగా చేసి చూపిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా భావించవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఒక అశేష మంది భక్తులు కూడా ఇదే విషయాన్ని అందరి మధ్య కూడా వాళ్ళందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి గురించి అయితే గొప్పగా తెలుసుకున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. వేలం పాటలో ఇది తీసుకున్నది నా ఒక్కడి కోసమే కాదు, మన ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని తీసుకున్నది. దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చాడు. నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టిన. మా తండ్రి ఇప్పటికీ వ్యవసాయం చేపిస్తాడు హస్నాపూర్ గ్రామంలో. నా తండ్రి, నేను అమెరికా నుంచి వచ్చి నా తండ్రిని కాపాడుకున్న. స్టేజ్ 2 క్యాన్సర్ నుంచి నా తండ్రి క్యాన్సర్ని జయించి ఆ శ్రీరాముని శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో ఈరోజు నా తండ్రి బతికించుకోగలిగిన అంటే మీ అందరి ఆశీర్వాదం వల్లనే. నా తండ్రి తల్లిదండ్రులు కష్టం చేసి నన్ను చదివించిండు. నేను అమెరికా దాకా పోయినంటే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం. మనమేమీ తీసుకురాలేదు, మనం చచ్చిపోయినప్పుడు ఏమీ కొనవోము. నేను అదే చెప్పిన, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు వేలం పాటలో ఈ పాట పాడింది నా ఒక్కరి కోసం, నా కుటుంబం కోసం కాదు, మనందరి కుటుంబాలు బాగుండాలా, మనందరికి మంచి పంటలు పండాలా, మనమందరం క్షేమంగా ఉండాలా అన్న ఉద్దేశంతోనే తీసుకున్న తప్ప మీ అందరికీ తెలుసు మా తండ్రి ఇప్పటికి కూడా వ్యవసాయం చేపిస్తాడు. నేను ఎప్పుడు డబ్బుని ప్రదర్శించలేదు. ఇప్పటికి కూడా నేను ఒక్క గ్రాము బంగారం కూడా నా శరీరం మీద నేను ఎప్పుడు ధరించలేదు. ఆదిలాబాద్ ప్రజలు నా వేళ్లలో ఎప్పుడైనా ఉంగరాలు కానీ, నా మెడలో పేరు కానీ, ఎప్పుడైనా బంగారం ఒక్క గ్రాము బంగారం చూసిండ్రా? ఎప్పుడు ధరించలేదు. బంగారం మీద ఆశ లేదు, దేవి మీద ఆశ లేదు. నా జీవితంలో నా కట్టె రాలేంత వరకు అన్నదానం చేస్తా అని చెప్పిన ఇప్పటికీ అన్నదానం నడుస్తూనే ఉంది. మీ ఆశీర్వాదంతోనే నడుస్తూ ఉన్నది. చాలు, నాకు దేవుడిచ్చిన కాడికి ఆనందం ఉన్నది మీ ఆశీర్వాద బలంతో. అయితే మీ అందరికీ ఒక్క విషయం నేను చెప్తా. మీ అందరూ కూడా మీరు ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి. శ్రీరామచంద్ర ప్రభువు
అంత పెద్ద దేవుడు ఎట్లయిందంటే 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసింది. అవునా? మరి మనం ఎంతమంది తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటున్నాం? గుండెల మీద చేసుకొని చెప్పు, మన తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటేనే మనకు పుణ్యం దొరుకుతుంది. లేకపోతే ఎంత సంపాదించినా నీ కొడుకు తాగేటోడెళ్తాడు, లేదంటే ఏదో ఒకటి జరుగుతుంది తప్ప తల్లిదండ్రుల్ని సుఖపెట్టనోడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేడు, ఎన్నడూ ముందుకు పోలేడు. మీరు అందుకే గుర్తుపెట్టుకోండి, శ్రీరామచంద్రుడు ఎందుకు అంత పెద్ద దేవుడైనంటే దశరథ మహారాజుకి ఇచ్చినటువంటి ఒక్క మాట కోసం 14 సంవత్సరాలు అడుగుల పాలైంది. మన తల్లిదండ్రుల్ని మనం అట్లా చూసుకోవాలా. మీ అందరికి ఒకటే చెప్తున్నా, నేను రాజకీయాల్లోకి రావడం అనేది నా తండ్రిని కాపాడుకోవడానికి వచ్చిన అనుకుంటున్నా. నేను గనక అమెరికా నుంచి రాకపోతే నా తండ్రి క్యాన్సర్తోని చనిపోయేవాడు. కానీ నా తండ్రి ఆదిలాబాద్ ప్రజల కోసం నేనొస్తే ఆదిలాబాద్ ప్రజలు నా తండ్రిని జీవం పోసిండు, నా తల్లిదండ్రులకు జీవం పోసిండు. చాలీ జన్మకు నాకేం పెద్ద కోరికలు లేవు. నా భార్య బిడ్డలందరం కూడా ఒకటే చెప్పిన, మీ అందరికీ కూడా నేను బతికుండగానే ఆదిలాబాద్ ప్రజలకు నా సగం ఆస్తి దానం చేసి చచ్చిపోతా అని చెప్పిన అదే మాట మీద కట్టుబడి ఉన్నా. నేను బతికుండే నా భార్య ముందంటే చెప్తున్నా, నా బిడ్డల ముందాడే చెప్తున్నా, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటే శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు మనకు దొరుకుతాయి. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోకపోతే కాశీకి పోయినా, ఈ తిరుపతికి పోయినా, ఎక్కడికి పోయినా పుణ్యం రాదు. తల్లి తండ్రి వీళ్ళిద్దరిని బాగా చూసుకుంటేనే మనకు నిజమైనటువంటి పుణ్యము మోక్షము లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం నా మీద, నా బిడ్డల మీద ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి దగ్గర జాగ్రత్తగా ఇంటికి వెళ్ళని దూర ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, మా చిన్నమ్మలు పెద్దమ్మలు ఊర్ల నుంచి వచ్చిండ్రు, లాస్ట్ బస్సు ఉన్నట్టున్నది, జాగ్రత్తగా వెళ్ళండి. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లనే ఉండాలని శిరస్సు వంచి మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నా.